హాయ్ అండి, అందరికీ నమస్తే. జీఫై న్యూస్కి స్వాగతం. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. నేటి వార్తలు వచ్చేసి ముందుగా ఈనాడు పేపర్. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి, కరోనా కట్టడికి జాతీయ ప్రణాళికను కేంద్రం రూపొందించాలి, లాక్డౌన్పై రాష్ట్రాల నిర్ణయమే మేలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇది సుప్రీంకోర్టు అంటే కేంద్రంకు ముట్టికాయ వేసిన విధానము. అంటే దేశంలో ఇంత ఎమర్జెన్సీ పరిస్థితి ఉన్నా కానీ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక వార్త. దేశంలో నెలకొన్న కరోనా కల్లోలాల పరిస్థితిని సుప్రీంకోర్టు జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీతో పోల్చింది. ఆక్సిజన్, నిత్యావసర మందుల్ని సరైన రీతిలో సరఫరా చేయడానికి, కరోనా రోగులకు చికిత్స అందించడానికి ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో కరోనా పరిస్థితులపై కోర్టు గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. బొట్టే, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్లు ఈ బెంచ్లో సభ్యులు. రోగులకు చికిత్సలో ఆక్సిజన్ అత్యవసరమైందని, దాంతోపాటు వైద్యం సరిగ్గా అందక గందరగోళ పరిస్థితుల్లో పలువురు వివిధ కోర్టులను ఆశ్రయిస్తున్నారని కోర్టు గుర్తు చేసింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్కు అనుసరిస్తున్న విధానం, అమలు తీరుతెన్నుల్ని పరిశీలిస్తామని స్పష్టీకరించింది. లాక్డౌన్పై నిర్ణయం ఎవరిది? కరోనా సమయంలో లాక్డౌన్ విధింపుపై హైకోర్టులకున్న న్యాయపరమైన అధికారాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇది దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఉందని చెప్పేసి సుప్రీంకోర్టే మాట్లాడడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతున్నది సెంట్రల్ గవర్నమెంట్కి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అమెరికాను మించి దేశంలో ఒకే రోజు 3,14,835 కేసులు, 24 గంటల వ్యవధిలో 2,104 మంది మృతి. మన వద్ద అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి. ఇది ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు 2 లక్షల చిల్లర ఉండి ఇప్పుడు ఏకంగా 3 లక్షల పైన కేసులు వచ్చాయి. అందుకే ప్రజలకు మళ్ళీ చెప్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు ఉన్న కరోనా సిచ్యువేషన్ కంటే ఇది బాగా డేంజరస్ ఉంది కాబట్టి ఎవ్వరు దీన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మట్టుకు బయటకు వెళ్లకుండా ఇంటి పట్టున ఉంటే చాలా మంచిదని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి, రాష్ట్రాలకు పంపిణీని వేగవంతం చేయండి, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు, అధికారులకు ప్రధాని నిర్దేశం. రాష్ట్రంలో కొత్త కేసులు 5,567, కోవిడ్తో 23 మంది మృతి. ఇది మా కోవిడ్కి సంబంధించింది. అమెరికాను మించి, ఇంతకుముందు అమెరికాలోని లాస్ట్ టైంలో బాగా కేసులు ఉంటే ఇప్పుడు దాన్ని మించిపోయింది మనది. అయినా మళ్ళీ చెప్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ చాలా అంటే ఏం తక్కువది కాదు, చాలా పెద్దది. చాలా చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకే వ్యాక్సిన్కు 3 ధరల, ప్రధానికి సోనియా గాంధీ లేఖ. దీనికి సంబంధించి 9 పేజీల న్యూస్. నిధులున్న టీకా ఉచితం ఇవ్వరేం, కేంద్రాన్ని ప్రశ్నించిన మమత. ఒకే దేశం ఒకే పన్ను సరే, ఒకే టీకాకు 2 ధరలేంటి, మంత్రి కేటీఆర్ అసంతృప్తి. దీనికి సంబంధించి 2వ పేజీలో వార్త ఉంది. కేంద్రం పక్షపాతం, టీకాలు, రెమ్డెసివిర్, ఆక్సిజన్ సరఫరాలో నిర్లక్ష్యం. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఏంటి, మాకెన్ని ఇచ్చారు, గుజరాత్కి ఎన్ని పంపారు. వైద్య మంత్రి ఈటెల రాజేందర్ నిరసన. శవాలపై పేలాలు ఏరవద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు హితవు. వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చేది మీరే, వాళ్ళని దోచుకోమని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేది మీరే. మళ్ళీ మీదికెళ్ళి చూస్తేనేమో పేలాలు ఏరద్దు, అదే అని చెప్పేసి మళ్ళీ మీరే చెప్తున్నారు. పోయినసారి లక్షలు వసూలు చేసి అంత పెద్ద ఇది చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం, ఈరోజేమో శవాల మీద పేరాలు ఎరద్దు అని చెప్పేసి ఇంత నీట్ చెప్తే రాజేందర్ గారు. కరోనా టీకాల పంపిణీతో పాటు రెమ్డెసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ సరఫరా విషయంలోనూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. గుజరాత్తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానికి బాధ్యత అని అన్నారు. రాష్ట్రానికి 4 లక్షల ఇంజెక్షన్లు అడిగితే గత 10 రోజుల్లో ఇచ్చింది 21,551 మాత్రమేనన్నారు. కేంద్రం కరోనా టీకాలాగే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను తమ ఆధీనంలో ఉంచుకోవడం బాధాకరమని అన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. రోగుల చికిత్సలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని, శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలను పక్కన పెట్టి మాకు ఇంజెక్షన్లు కేటాయించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు లేఖ రాస్తున్నాం. మా దగ్గర తయారైన ఇంజెక్షన్లు, టీకాలు మేమే వాడుకుంటామని చెప్పవచ్చు, కానీ మేము సంకుచితంగా లేం. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే,
కరోనా నియంత్రణలో తెలంగాణ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ సమర్థవంతంగా పనిచేస్తుందో మాకైతే కనబడట్లేదు. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఎక్కడైతే సాగర్ ఎలక్షన్ జరిగిందో, సాగర్ ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటి నుంచే అక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు కేసీఆర్ గారికి ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరు హోమ్ క్వారంటైన్లు ఉన్నారు. మీరు అంత సమర్థవంతంగా పనిచేస్తుంటే ఈరోజు ఇన్ని వేల మందికి తెలంగాణలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు, ఆక్సిజన్ కొరత ఏర్పడేది కాదు. మీరు ఎక్కడ సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నారనే అర్థమవుతుంది. మీకు కావాల్సింది మున్సిపల్ ఎలక్షన్లో సమర్థవంతంగా పనిచేస్తారు, ప్లస్ సాగర్ ఎలక్షన్ కోసం సమర్థవంతంగా పనిచేస్తారు. కానీ ప్రజలను కాపాడడం కోసం మాత్రం ఎక్కడ కూడా సమర్థవంతంగా పనిచేసిన దాఖలాలు లేవు, ఎక్కడా కనిపించలేదు. కనిపించినట్టు ఏమైనా ఉంటే మీరు చెప్పండి, మేము చూస్తాం. ఇంత దారుణంగా మాట్లాడదు. ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. పట్టించుకుంటున్నామని చెప్పాలి, లేకపోతే లేదు మాకు ఎలక్షన్స్లో ముఖ్యమని చెప్పాలి. ప్రజల ప్రాణాలను గాలి కొద్దేసేసి మీరు ఎలక్షన్లు ముఖ్యమని చెప్పేసి ఎలక్షన్లు పెడుతున్నారు. ఎంతవరకు ఇది? గచ్చిబౌలి టీమ్స్లో మరణ మృదంగం, ఒక్కరోజే 20 మంది మృతి. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. గచ్చిబౌలి టీమ్స్లో మరణ మృదంగం, ఒక్కరోజు 20 మంది మృతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? మరణాలు వచ్చేసి రాష్ట్రంలో కొత్త కేసులు 5,567, కోవిడ్ 23 మంది, 23 మంది మృతి. ఇక్కడేమో 20 మంది మృతి అని చెప్పేసి ఇచ్చింది, ఇక్కడ 23 మంది అని చెప్పేసి. అంటే దొంగ లెక్కలు మొత్తం దాపెట్టేసి ఓన్లీ మీరు మాత్రం ఇంతమంది చనిపోతారంటే ఒక్కొక్క హాస్పిటల్లో చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి, అంత దారుణంగా ఉంది. అయినా కానీ ఇట్లాంటి దాచిపెడుతున్నారు. వెంటపడి కత్తులతో నరికి యువకుడి దారుణ హత్య, అత్తమామల కళ్ళెదుటే పెద్దనాన్న కుమారుడి ఘాతుకం. ఇది ఒక న్యూస్. ఏచూరి కుమారుడు ఆశీష్ కన్నుమూత, బయలున్న కరోనా మహమ్మారి. కరోనాతోటి ఏచూరి గారి అబ్బాయి కన్నుమూత అని చెప్పేసి ఒక న్యూస్ అండి ఇది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఐసీయూ పడకలన్నీ ఫుల్, ప్రైవేటులో ఇప్పటికే దొరకని పరిస్థితి. ఇక్కడ ప్రైవేట్లో ఇప్పటికీ దొరకని పరిస్థితి. అంబులెన్సుల్లోనే గంటల తరబడి ఎదురుచూపులు, ఆక్సిజన్ పడకలు నిండుతున్నాయి, అల్లాడుతున్న కోవిడ్ బాధితులు. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పరిస్థితి ఇది. చాలా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. జనాలు కూడా ఎన్నోసార్లు చెప్తారు. లాస్ట్ ఇయర్ అయితే చాలామంది సామాజిక కార్యకర్తలు కానీ ఇంకా ఎన్జిఓస్ కానీ చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మ్యాక్సిమము సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ పెట్టుకోండి అని చెప్పేసి ఏదో తగ్గిపోయింది అని చెప్పేసి అనుకున్నారు. రెండో వస్తుందని చెప్పేసి కూడా ప్రపంచం దేశాలు కూడా కొన్ని హెచ్చరించిన, అయినా కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎక్కడ పట్టించుకోలేదు. 38 పోరు, ఎన్నికలకే ప్రభుత్వం మొగ్గు, 72 గంటల ముందే ప్రచారం బంద్, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు, ఎన్నికల సంఘం ప్రకటన. ఇక్కడ జనాల ప్రాణాలు పోతున్నాయి సారు అంటే నీకేమో ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి మేము ఇక్కడే చెప్తున్నాం. ఇక్కడ ఏమన్నారు, ఈటల గారు ఏమన్నారు, మేము సమర్థవంతంగా పనిచేస్తున్నాము, కోవిడ్ రానియట్లేదు అని చెప్పేసి అన్నారు. ఇక్కడనేమో ప్రజల ప్రాణాలు మీకు ముఖ్యంగా, సమర్థవంతంగా మీరు కోవిడ్ రాకుండా పనిచేయాలనుకుంటే మరి దీన్ని పోస్ట్పోన్ చేయొచ్చు కదా, ఎందుకు జరుపుతున్నారు? ప్రజలను మీకు కూడా ఒకటి చెప్తున్నాము మేము, మీరు గనక మీ ప్రాణాలే ముఖ్యము, ఓటు ముఖ్యం కాదు అని అనుకుంటే దయచేసి ఇంటి పట్టున ఉండండి. కరోనా ఓటు కంటే అంటే మన ప్రాణాల కంటే ఓటు ఏం పెద్ద ఇది కాదు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, లేకపోతే వచ్చే నెల కాకపోతే ఆ వచ్చే నెల ఎలక్షన్స్ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. మ్యాక్సిమము మీ ప్రాణాలను జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఓటు గురించి ఆలోచించండి నేను చెప్పేది. ఎందుకోసం అంటే ముంగటున్న నాయకుని గెలిపించడము, ప్రభుత్వంలో ఇంకొక కార్పొరేటర్ని గెలిపించుకోవడం కోసం మీ ప్రాణాలను మీకు తెచ్చుకోవద్దు. ఇప్పటికీ చాలామంది చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఏమంటున్నాయి, వాళ్ళే చెప్తున్నారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని చెప్పేసి, సిచ్యువేషన్ బాగాలేదు, బ్యాడ్గా ఉంది, చాలామందికి సోకుతుంది అని చెప్పేసి అన్నీ చెప్తూనే మళ్ళీ ఎలక్షన్స్ పెడుతున్నారు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. మీకు వీలైనంత మట్టుకు అత్యవసరం అయితేనే, అంటే దీని ఏదో నేను ఓటేస్తే మా వాడు గెలుస్తాడు అని కాదు. వాడు ఈరోజు గెలుస్తాడు కావచ్చు, రేపు నీకు కరోనా కనుక అంటుకుని ఉంటే నీకు సీరియస్ అయితే ఎవడు వచ్చి ఏం చేయడు. ఇప్పటికే మీరు చూస్తున్నారు ప్రభుత్వం ఎక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఎవరిని పట్టించుకుంటలేదు అని చెప్పేసి చాలామంది చనిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పట్టట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా పట్టట్లేదు. ఒక్కసారి ఆలోచించి మీకు ఎలక్షన్స్ ముఖ్యమా కాదా అని ఆలోచించుకున్న తర్వాతనే మీరు బయటకు రండి. అప్పటి వరకు మీరు బయటకు రాకండి. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో న్యూస్. నెక్స్ట్ వచ్చేసి వెలుగు దినపత్రిక. వెలుగు దినపత్రికలో కార్ల ర్యాలీ కాదు, టెస్టులకు క్యూ లైన్,
గ్రౌండ్లో క్యూ కట్టిన ఈ కార్లు ర్యాలీ కోసం వచ్చినవి కావు, టెస్టింగ్ డ్రైవ్ కోసం వచ్చినవి కావు. కరోనా కేసులు పెరుగుతున్నందున టెస్టుల కోసం జనం ఇలా కార్లలో క్యూ కట్టారు. తమ వంతు వచ్చే వరకు కార్లలోనే కూర్చున్నారు. గురువారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ టెస్టింగ్ సెంటర్ దగ్గర తీసిన ఫోటో ఇది. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి, కార్లలో వచ్చి కూర్చున్నారు టెస్ట్ల కోసము. ఇది ఎలక్షన్ సిటీలు హాట్స్పాట్లు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఏమని, ఎలక్షన్స్ ఎక్కడైతే జరిగినాయి అవే హాట్స్పాట్లు తయారైనాయి, అక్కడే చాలామందికి ఎఫెక్ట్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే ఉంది. బైపోల్తో సాగర్లో ముసుక్కున్న వైరస్, నియోజకవర్గంలో 5,000కు పైగా పాజిటివ్ కేసులు. వరంగల్, ఖమ్మం, సిద్దిపేటలో ఇప్పటికే వైరస్ వేవ్. ఎన్నికల ప్రచారంతో మరింత ముప్పు. ఎన్నికల ప్రచారంతోనే కాదు, ఎలక్షన్స్ తోటే ముప్పు. ఎలక్షన్స్ పెట్టకపోతే అయ్యిపోతాయని చెప్పేసి ఒకసారి అందరూ ఇది చేస్తూ ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కరోనా కేసులు పైకి ప్రపంచంలోనే అత్యధికంగా నమోదు. అమెరికా, బ్రెజిల్ కన్నా మన దేశంలోనే ఎక్కువ. మొత్తం కేసుల్లో 2వ స్థానానికి. ప్రపంచంలో 24 గంటల్లో 8.8 లక్షల కేసులు. జార్ఖండ్లో లాక్డౌన్, హర్యానాలో మరికొన్ని ఆంక్షలు. కరోనా పరిస్థితిపై నేడు ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష. ఎన్ని సమీక్షలు పెడితే ఏమొస్తుంది సార్, ప్రజలు మొత్తం పిట్టల్లాగా రాలిపోతుంటారు కదా. దేశంలో కరోనా కేసులు తొలిసారి 3 లక్షల మార్కును దాటాయి. ప్రపంచంలోనే ఒక్కరోజు హైయెస్ట్ కేసులు మన దేశంలో నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 3,14,830 మంది మహమ్మారి బారిన పడగా 2,104 మంది బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,59,30,30,965కి పెరగ్గా మరణాలు 1,84,657కి చేరాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి. వారం రోజుల పాటు జార్ఖండ్ లాక్డౌన్ విధిస్తే సాయంత్రం 6ంటికి అన్నింటినీ మూసేసేలా హర్యానా ఆంక్షలు పెట్టింది. ఇది కొన్ని రాష్ట్రాల్లో తీసుకుంటున్న ఎమర్జెన్సీకి సంబంధించిన చర్యలు. మన రాష్ట్రంలో మాత్రం రాకుతున్నాయి. అంటే అందరూ మందు కొనుక్కోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, తిరగచ్చు. అంటే ఇప్పుడు ఎలక్షన్ ప్రచారాలు ఉన్నాయి, ప్రచారం చేసుకోవచ్చు కాబట్టి దానికోసం 9 తర్వాత లాక్డౌన్ అని చెప్పేసి పెట్టారు. 9 తర్వాత కాకుండా మధ్యాహ్నం 1 గంటల నుంచి లాక్డౌన్ పెడితే చాలా మటుకు కట్టడి చేయొచ్చు. ఎవరైతే అంటే చాలామంది అనుకోవచ్చు మరి పాజిటివ్ వచ్చిన టెస్టింగ్కి వెళ్ళాలంటే పాజిటివ్ వచ్చిన టెస్టింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళి టెస్టింగ్ చేసుకొని రావాలి. కానీ బయట మాత్రం విచ్చలవిడిగా తిరగద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లనే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. పరిస్థితి ఎమర్జెన్సీని కల్పిస్తుంది. దేశంలో ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీని కల్పిస్తుంది. కరోనా పరిస్థితిపై నేషనల్ ప్లాన్ రూపొందించాలి. బెంచ్ కోర్టుగా మేము కొన్ని అంశాలను సుమోటోగా తీసుకున్నాం. కరోనా సంబంధించిన పలు అంశాలపై ఇప్పటికే ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అలహాబాద్ హైకోర్టులు విచారణ చేపడుతున్నాయి. తమ అధికార పరిధిలో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. అయితే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చీఫ్ జస్టిస్ ఎస్ఏ భట్టి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు బెంచ్. ఇది సుప్రీంకోర్టు చెప్తున్నది. అలాగే ఇటు పక్కన చూస్తే సొంతులకు కూలీలు ఇక్కట్లో సెక్టార్లు. కరోనా ఆంక్షలు మరింత పెరుగుతాయని భయంతో కార్మికులంతా సొంతూళ్లకు వెళ్ళిపోతుండటంతో చాలా రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. లేబర్ దొరక్క నష్టపోతున్నాయి. అరే బాబు, జనాలు ముఖ్యము, ఇక్కడ నీకు లేబర్ దొరకకపోతుంది. లేబర్ అంటే పని మనుషులు కాదా, వాళ్ళకు ప్రాణాలు ఉండయా? మీ పనులు ఆగిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు మీకు తెచ్చుకోమంటారా? లాస్ట్ ఇయర్ ఏం చేశారు మరి? లాస్ట్ ఇయర్ అయితే మొత్తం కూలీలను, వలస కూలీలను మొత్తం గాలి వదిలేసారు. అప్పుడు లేని బాధ ఇప్పుడు అనిపిస్తుందా? ఆ రోజులో మొత్తం వాళ్ళు బాధపడితే ఒక్కడు కూడా ఆదుకున్నాడు లేడు. 20 వెళ్ళిపోతారు అని చెప్పేసి మీకు బాధ అనిపిస్తుందా? అంటే నువ్వు బాగుండాలా, నీ డెవలప్మెంట్స్ బాగుండాలా, కానీ వాళ్ళ ప్రాణాలు మాత్రం బాగుండాలి. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు పట్టించుకోవద్దా? మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే. ఎస్ఈసి పార్థసారథి వెల్లడి. పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం ముగింపు. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకే క్యాంపెయిన్ అనుమతి. ఇది అంటే ఎట్లయినా సరే, ఏమైనా సరే, ఎవడు బతుకుతేంది, ఎవడు చచ్చిపోతేంది, మాకేంది అన్న లెక్కన ఎలక్షన్స్ పెడుతున్నాయి గవర్నమెంట్. అంటే మాకు ఇప్పుడు ఒక మాట చెప్పి ఎలక్షన్స్ అవసరం లేదు, ప్రజల ప్రాణాలే ముఖ్యము, మున్సిపల్ ఎలక్షన్స్ మేము ఆపేస్తున్నాము, తర్వాత ఇది పాండమిక్ సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత, కరోనా కేసులు తగ్గిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఒక మాట అని ఉంటే, ఈరోజు ప్రభుత్వం అరే మా కోసం ప్రభుత్వం పనిచేస్తుంది, మమ్మల్ని పట్టించుకుంటుందని చెప్పేసి ప్రజలకు ఒక భరోసా ఉండేది. ఆ భరోసా అనేది ఎక్కడ కూడా కల్పించట్లేదు. గాంధీలో వెంటిలేటర్ బెడ్లు ఫుల్. పెద్ద ఆసుపత్రులన్నింటిలోనూ ఇదే పరిస్థితి. చిన్న దవాఖాన నుంచి వెంటిలేటర్లను షిఫ్ట్ చేస్తున్న సర్కార్. కొత్తగా 5,567 మందికి పాజిటివ్. ఒక్కరోజే కరోనాతో 23 మంది మృతి. ఇది
నెక్స్ట్ ఫ్రీనా సబ్సిడీనా వ్యాక్సిన్ పంపిణీపై రాష్ట్ర సర్కారు సమాలోచనలు. 18 ఏళ్లు నిండిన వాళ్లకు మే 1 నుంచి కరోనా టీకాలు. 70% మంది సర్కారు దవాఖాన్లలో వ్యాక్సిన్ వేయించుకుంటారని అంచనా. వ్యాక్సినేషన్కు 1,120 కోట్లు ఖర్చు అవ్వచ్చు. 30% మంది ప్రైవేటుకు వెళ్లే ఛాన్స్. 1,120 కోట్లు ఖర్చు అవ్వచ్చు అని చెప్పేసి లెక్కలు పెడుతున్నారు, కానీ ఇంతమంది బతకాలా, ఎంతమందికి వ్యాక్సిన్ అందాలని చెప్పేసి ఎక్కడ చెప్తలేరు. ఇంకేమంటారు, 70% మంది సర్కారు దవాఖానలో వ్యాక్సిన్ తీసుకున్నారు. 70% కాదు సార్, 99.99% మొత్తం అందరూ సర్కారు దవాఖానలు తీసుకోవాలి ఉచితంగా అని చెప్పండి. అలాంటి చర్యలు తీసుకోండి కదా. లాభం చూసుకోకుండా టీకా సప్లై. ఫైజర్ కరోనా కల్లోలంలో చిక్కుకొని విలువిల్లాడుతున్న ఇండియాకు అమెరికా సంస్థ ఫైజర్ శుభవార్త చెప్పింది. లాభం కోసం చూసుకోకుండా తక్కువ ధరకే వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఆఫర్ చేసినట్టు వెల్లడించింది. ఇది ఫైజర్ కంపెనీ మానవతా దృక్పథంతో మేము తక్కువకే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఒక మాట. ఏమాత్రం లక్షణాలు ఉన్న దవాఖానాలో చూయించుకోండి. ప్రజలకు మంత్రి ఈటల సూచన. కరోనా సోకిన 3-4 రోజుల్లోనే సీరియస్ అవుతోంది. ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ప్రాణాల మీదకి వస్తుందని కామెంట్. ఆక్సిజన్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ. రాష్ట్రంలో మాత్రం కొరత లేదన్న మంత్రి. మరి కరోనా సోకిన 3-4 రోజుల్లోనే సీరియస్ అవుతుంది, ఇంట్లో ఉండకపోవడం మంచిదని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మరి కేసీఆర్ గారిని తీసుకొచ్చేసి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయండి కదా. ఫామ్ హౌస్లో ఉండి రెస్ట్ తీసుకోవడం కంటే గాంధీ హాస్పిటల్లో ఉంటే అందరు చూసుకుంటారు కదా. మీరే అన్నారు, వీఐపీ అయినా వీవీఐపీ అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎవరైనా సరే గాంధీ హాస్పిటల్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోదు, ఎట్లాంటి వాళ్ళైనా సరే గాంధీ హాస్పిటల్ని ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి మొన్న చూసాం మనము. ముఖ్యమంత్రి గారిని సోమజ్ కూడా ఏదో యశోద హాస్పిటల్ ఇక్కడ తీసుకెళ్ళారు కదా. సీఎంతో సహా చాలామంది లీడర్లు కరోనా బారిన పడ్డారు. వాళ్ళు సర్కారు దవాఖానాల్లో చేరితే ప్రజల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా పెరుగుతుంది కదా. V6 ఛానల్లో గురువారం ఈటలతో ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న ఇది. టిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రులు కాదా? మాలాంటి వీఐపీలు ప్రభుత్వ దవాఖానాలలో చేరుతున్నారు. వేరే ఆసుపత్రులతో పోలిస్తే టిమ్స్లు గొప్ప సేవలు అందిస్తున్నాయి. సీరియస్గా ఉన్న పేషెంట్ను చివరి నిమిషంలో ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్ళగొడుతున్నాయి. అలాంటి టైంలో తెడ్డిచ్చి వారి ప్రాణాలను కాపాడుతున్న ఆసుపత్రి గాంధీ. ఇది మంత్రి ఈటల జవాబు. ప్రాణాలు పలంగా పెట్టి కరోనాపై పోరాటం. 24 గంటలు డ్యూటీ చేస్తున్న హెల్త్ స్టాఫ్. రోజు 1000 మంది టెస్టులు, ట్రీట్మెంట్లు, వ్యాక్సిన్లు, పీపీఈ కిట్లతోనే 8 గంటల పని. కరోనాతో 100 మందికి పైగా హెల్త్ స్టాఫ్ మృతి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఎందరో. ఇప్పటికైనా జనం జాగ్రత్తగా ఉండాలన్న డాక్టర్లు. పరిస్థితులు అస్సలు బాలేవు. రాష్ట్రంలో 60,000 మంది హెల్త్ స్టాఫ్ ఏడాది నుంచి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు దగ్గర నుంచి నర్సులు, డాక్టర్ల వరకు ఎంతోమంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. నేను మా నాన్నను కోల్పోయా. హార్ట్లో స్టెంట్ వేయించుకున్నా. దయచేసి బాధ్యతగా ఉండి పరిస్థితులు అస్సలు బాగాలేవు. హాస్పిటల్లో పరిస్థితి చూసైనా మారండి. జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని మీరే కాపాడుకోండి. డాక్టర్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, ఈయన చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సర్కారు సాయం సగం మంది టీచర్లకే. మొత్తం 2,09,873 మంది దరఖాస్తు. రూపాయలు 2,000 అందింది 1,12,843 మందికి. న్యూడేస్లో పేర్లు చేర్చలేదని నగదు బియ్యం ఇయ్యలే. 84,571 మంది సాయానికి దూరం. మేనేజ్మెంట్లు తప్పు, అధికారుల నిర్లక్ష్యమే కారణం. తమను ఆదుకోవాలని ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది వేడుకోలు. ఇది టీచర్లకు సంబంధించింది. సర్కారు సాయం చేస్తాం మేము టీచర్లకు అని చెప్పేసి చెప్పినది. ఇప్పటివరకు చాలామందికి అందలే అని చెప్పేసి ఒక న్యూస్. ఒకే టీకాకు 2 ధరల. మంత్రి కేటీఆర్ అసంతృప్తి. భారాన్ని పీఎం కేర్స్ ఫండ్ నుంచి భరించాలని డిమాండ్. 1,000 కోట్లు అప్పు తెస్తారు, 1,000 కోట్లు ఇయ్యలేరా? మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి ఆయన మాట్లాడుతూ దానికి సంబంధించి 3వ పేజీలో ఇది వెలుగు పేపర్లో ఉన్న న్యూస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నవ తెలంగాణ. అన్నింటికీ ఒకే వ్యాక్సిన్, కేవలం ₹75కే డోస్. అన్ని వేరియంట్లను నిరోధించే సామర్థ్యం రూపొందించిన వర్జీనియా విద్యాలయం. కరోనా మహమ్మారిని నిరోధించే సరికొత్త వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు చిగురిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ఉన్న కరోనా వేరియంట్లతో పాటు భవిష్యత్తులో రానున్న కొత్త తరం వైరస్ను కూడా నిరోధించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ 5వ పేజీలో ఉంది. అలాగే చేయి దాటిపోతున్నది.
ఆక్సిజన్ ఎమర్జెన్సీ, ప్రాణవాయువు కొరతపై సుప్రీం ఆందోళన, కరోనా నియంత్రణ అంశాలు సుమోటోగా స్వీకరణ, ఆక్సిజన్ మందుల సరఫరా, వ్యాక్సినేషన్పై ప్రణాళిక రూపొందించాలని ఆదేశం, కేంద్రానికి నోటీసులు నేడు విచారణ. ఇది జరుగుతున్నది. ఎమర్జెన్సీ లాగా తలపిస్తుంది ఆక్సిజన్ ఎమర్జెన్సీ, వెంటనే జనాలను ఆదుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత, ఇంజక్షన్లు వ్యాక్సిన్ల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పట్టించుకోనందుకే కొరత, కేంద్రంపై మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర నిరసన. ఇది రాజేందర్ అన్న ఇట్లా మాట్లాడితే వ్యాక్సిన్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయండి, ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. దేశంలో వ్యాక్సిన్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రజలందరికీ ఉచితంగా టీకా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉందని ఈయన ఒక న్యూస్లో ఈయన ఒక చెప్పాల్సి వచ్చింది. కరోనా ప్రళయం, కొత్త కేసుల్లో ప్రపంచ రికార్డు, ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు. కొత్తగా 3.14 లక్షల కేసులు, 2000కు పైగా మరణాలు, బెడ్ల కోసం బేరాలు. ఇది కోల్కతాలోని ఆసుపత్రి వెలుపల కోవిడ్ రోగుల పడిగాపులు. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి దేశంలో చాలా చాలా దారుణంగా ఉంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, అందరు జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, అత్యవసరమైతేనే బయటకండి. ఇక్కడ ఒక కార్టూన్ అంతా ఓటు గురించి ఏమీ లేదు సార్, ఓటు గురించి అంటే ఆక్సిజన్ గురించి చేస్తున్నారు, ఓట్ల గురించి ఏం మాట్లాడతలేరు అని చెప్పేసి ఒక కార్టూన్ ఇది. మళ్ళీ ఇంటి బాట, సొంత రాష్ట్రాలకు వలస కార్మికులు పనిచేయని మోడీ సందేశం. ఇక వలస కార్మికులు మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నట్టు ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఏచూరికి పుత్ర వియోగం, కరోనాతో 2 వారాలుగా పోరాడి తుదిశ్వాస విడిచిన ఆశీష్ ఏచూరి. పీఎం మోడీ, రాష్ట్రపతి, సిపిఐఎం పోలిట్ బ్యూరో తదితర ప్రముఖుల నివాళి. ఆశీష్ ఏచూరి మరణం పట్ల రాఘవులు తమ్మినేని సంతాపం. ఇది ఏచూరి గారి అబ్బాయి చనిపోయిండు, కరోనాతో చనిపోయిందని చెప్పేసి ఒక న్యూస్. సిపిఐఎం ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశీష్ 30 సంవత్సరాలు గురువారం ఉదయం కన్నుమూశారు. గత 2 వారాల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఢిల్లీ గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఇన్ఫెక్షన్ పెరగడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్తో నా పెద్ద కుమారుడిని కోల్పోయానన్న బాధాకరమైన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇంత క్లిష్ట సమయంలో నా కుమారుడికి చికిత్స అందించిన డాక్టర్లకంటూ దీనికి సంబంధించినది 5వ పేజీ ఉంది పూర్తిగా. బెంగాల్లో ముగిసిన 6వ దశ, 43 స్థానాలకు 79% పైగా పోలింగ్, 26న 7వ దశ ఎన్నికలు. ఇది బెంగాల్లో ప్రస్తుతం నడుస్తున్న ఎలక్షన్స్కి సంబంధించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా జలీల్, 1వ తేదీ వరకు శ్రీ దేవసేనకు సెలవు. నెక్స్ట్ వచ్చేసి భారీ ఎదురుగాలులతో వర్షం, తిరుగుబాటుకు రైతు మృతి, గాలులకు ఇండ్లపై కప్పులు ధ్వంసం. అమెరికాతో కలిసి పనిచేస్తాం, వాతావరణ మార్పులపై శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ. ఏం చేస్తారో ఏమో సార్, పర్యావరణ పరిరక్షణ కాదు, ఫస్ట్ ప్రజలని కరోనా నుంచి రక్షించండి, తర్వాత అమెరికాతో కలిసి పనిచేయచ్చు. ఒకవేళ వీలైతే ఇంకేదన్నా వ్యాక్సిన్ కింద ఉంటే దేశానికి తీసుకురండి, జనాలను కాపాడండి. అదే కానీ ఇప్పుడు అదంతా పర్యావరణ పరిరక్షణ గురించి దాని గురించి పనిచేయండి, చేయదని అంటలేం, కానీ ముందుగా అయితే జనాలను కాపాడే ప్రయత్నం అయితే చేయండి. మీరు దలుచుకుంటే ఏవైనా అయితే కానీ ఎవరు పట్టించుకోవట్లేదు జనాలకు. వేగవంతమైన విద్యుత్ ప్రైవేటీకరణ, డిస్కంల ఆస్తుల లెక్కలు ఇవ్వండి, మ్యాపింగ్ కూడా, ప్రతి యూనిట్కు పక్కా లెక్క ఉండాలి. 3 నెలలకు ఒకసారి ఎనర్జీ ఆడిట్, వోల్టేజీల వారీగా ఇంధన లెక్కలు తేల్చాలి. ఎనర్జీ ఆడిట్ రూల్స్ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ కోసం 3 నెలలకు ఒకసారి దానికి సంబంధించిన మొత్తం లెక్కలు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. స్థానికం యథాతథం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. ఇది ఇప్పుడు ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్ 30వ తారీఖు రోజు ఖచ్చితంగా జరిపి తీరుతామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటే చాలామంది ప్రాణాలతో ఆడుకోకుండా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మనకు ఎలక్షన్స్ ముఖ్యం కావచ్చు, కానీ మరీ ముఖ్యం కాదు, జనాల ప్రాణాలు ముఖ్యం మొదట. వాళ్ళ ప్రాణాలు కాపాడిన తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, అందరూ జాగ్రత్తగా ఉండండి, అత్యవసరమైతే బయటకు రండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి కుటుంబంలో ఒక్కరికి వస్తే కొన్ని గంటల్లోనే కుటుంబ సభ్యులకు అందరికీ అది పాకిపోతుంది. చిన్నపిల్లలను సైతం విడవట్లేదు కరోనా వైరస్. కావున దయచేసి ఎక్కడైనా వెళ్తే సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ తప్పనిసరిగా ధరించండి.
మాస్క్ ధరించాలంటే కొందరు ఏం చేస్తారంటే వారం వారము 10 రోజులు 15 రోజులు వాడిన ఒకే మాస్క్ని రెగ్యులర్గా వాడుతున్నారు. అట్లా కాదు, మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళి వచ్చిరంటే ఆ మాస్క్ని మళ్ళీ శానిటైజ్ చేయండి, శానిటైజ్ చేసి మళ్ళీ కొత్త మాస్క్ వాడండి. అట్లా చేయండి. కొందరు ఏం చేస్తారంటే అదే మాస్క్ని పెట్టుకొని తిరుగుతారు. అంటే మీరు ఆ మాస్క్ పెట్టుకొని తిరగడం వల్ల ఏమవుతుంది, ఆ మాస్క్ మీద బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఒకవేళ వైరస్ కనుక దాని మీద అతుక్కున్నది అనుకోండి, దాన్ని వాడడం వల్ల దాంతో కూడా మీకు వైరస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్ళి రాగానే వెంటనే మాస్క్ని శానిటైజ్ చేయండి. శానిటైజ్ చేయండి, లేకపోతే డెటాల్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టిన తర్వాత దాన్ని ఉతికేసి ఎండబెట్టుకోండి. కానీ ఒకే మాస్క్ని రెగ్యులర్గా ఒక 10-15 రోజులు అట్లా వాడకుండా బయటకు రాగానే ఒక మాస్క్ చేంజ్ చేసుకోండి. బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ చేంజ్ చేయండి. బయటకు వెళ్తున్నాం అనగానే వేరే మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోండి. అంటే ఒకసారి వాడిన దాన్ని మళ్ళీ మళ్ళీ రెగ్యులర్గా వాడకుండా దాన్ని శానిటైజ్ చేస్తూ వాడుకోండి. అలాగే పిల్లలను జాగ్రత్తగా చూడండి. 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఖచ్చితంగా టీకా తీసుకోండి. మన ఆరోగ్యమే మన కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి మనం ఎంత ముఖ్యమో మన కుటుంబం కూడా అంతే ముఖ్యము. మనం చేసే తప్పు వల్ల మన కుటుంబాలు బాధపడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. మళ్ళీ రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.